హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు బాగా లేట్ అయింది వీడియో అనాలిసిస్. ఎందుకంటే నైట్ విపరీతమైన వర్షం అండి, భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. సో 3:30 నుంచి ఇప్పటి వరకు పవర్ లేదు. ఇప్పుడే 5 మినిట్స్ అయింది పవర్ వచ్చి. ఇమీడియట్గా ఆన్ చేశాను. నెట్ కూడా పొద్దున్న నుంచి లేదు, ఇప్పుడు వచ్చింది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. అందుకని వీడియో బాగా లేట్ అయింది. ఏమీ అనుకోవద్దు, వాతావరణం అస్సలు అనుకూలించలేదు. ఎనీ టైం మళ్ళీ పవర్ పోవచ్చు. సో అందుకే లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఇక మరో విషయం, నేను చెప్పాను కదా మ్యాగజైన్ గురించి. జనవరి నుంచి మ్యాగజైన్ తీసుకురాబోతున్నామని. అందులో కంటెంట్ యూనిక్గా డిఫరెంట్గా ఉండబోతుంది, చాలా డెప్త్గా ఉండబోతుంది. అన్ని అంశాలు దానిలో కవర్ చేస్తాము. అంటే 70 ఏళ్ళకు పైబడి ఉన్న వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలి, 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలి, అన్నీ దానిలో కవర్ చేస్తాం. రాజకీయ అండ్ సమకాలీన అంశాలు, పరిపాలనాపరమైన అంశాలు. ఈ మ్యాగజైన్ ఆవిష్కరణ వైజాగ్లో మన ఉత్తరాంధ్ర సబ్స్క్రైబర్ సమక్షంలో వైజాగ్లో రిలీజ్ చేయబోతున్నాము. సబ్స్క్రైబర్సే ముఖ్య అతిథులు. అలాగే మొబైల్ యాప్, దానికి అనుబంధంగా మొబైల్ యాప్ తీసుకొస్తాం కదా, అది బెంగళూరులో మన సబ్స్క్రైబర్ సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాము. జనవరిలోనే ఉంటాయి ఈ రెండు కూడా. వైజాగ్లో ఒకటి అండ్ బెంగళూరులో ఒకటి, ఈ రెండు కూడా మన సబ్స్క్రైబర్ సమక్షంలోనే జరుగుద్ది. ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్లీ తేదీలు నేను త్వరలోనే మీకు తెలియజేస్తాను. ఆ మీటింగ్ కొంచెం గ్రాండ్గానే ప్లాన్ చేద్దాం. ఓన్లీ సబ్స్క్రైబర్స్, అంటే మొదటి నుంచి మీ ద్వారానే మన ఛానల్ నడిపిస్తున్నాం కాబట్టి మీ సమక్షంలోనే నా గెలుపైనా నా వాటమైనా సరే మీ సమక్షంలోనే, మనం నెక్స్ట్ దశకి ఏం వెళ్ళాలన్నా సరే మీ సమక్షంలోనే. సో ఈ కంటెంట్ అంతా మొబైల్ యాప్ కూడా మీరు అనుకున్నట్టు సాదాసీదా న్యూస్ యాప్ లాగా ఉండదండి, చాలా డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఈనాడులో బ్యానర్ వార్త ఏంటంటే మద్యం ముడుపుల గురించి ఇచ్చేశారు. ఇది అందరికీ తెలిసిందే. మద్యం ముడుపులు ఒక్కొక్క దుకాణం నుంచి, ఒక్క మద్యం షాపు నుంచి సగటున 70,000 నుంచి 1,50,000 వరకు ముడుపుల రూపంలో బయటకు వెళ్తుందంటే నమ్మగలరా? నాకు ప్రత్యక్షంగా తెలిసి ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రగొండపాలెం అండ్ గిద్దలూరు, కనిగిరి ఆ ప్రాంతంలో కొంతమంది వ్యాపారులతో కొనుక్కుంటే నెలకు 1,20,000, 1,10,000 నుంచి 1,20,000 ఒక్కొక్క షాపు నుంచి మేము ముడుపులు ఇస్తాము అని చెప్పారు. ఒంగోలు, నాగులపలపాడు, ఈ సంతనూతలపాడు ఈ ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ ఒక 90,000 నుంచి 1,00,000 ఉంది. భీమవరంలో కూడా ఆల్మోస్ట్ 1,08,000 వరకు ఒక్కొక్క నెల నుంచి ముడుపులు వెళ్తున్నాయి. అలాగే శ్రీకాకుళంలో కూడా అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల నుంచి 70,000 నుంచి 90,000 వరకు ఒక్కొక్క నెలకి మద్యం షాపు నుంచి ముడుపులు వెళ్తున్నాయి. ఆ ముడుపులు ఎక్సైజ్ పోలీసులు అండ్ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ సివిల్ పోలీసులు అండ్ స్పెషల్ స్క్వాడ్లు, ఇలా వీళ్ళందరూ కూడా పంచుకుంటారనమాట. దాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. సో అది అందరికీ తెలిసిందే. మనం ఎప్పటి నుంచో చెప్తున్నదే మన ఛానల్లో. ఇక ఉద్యోగులకు డిఏ ధమాకా దీపావళి సందర్భంగా ఒక రకంగా ఉద్యోగులు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సాక్షాత్తు సీఎం గారే చర్చకు వస్తారని, సాక్షాత్తు సీఎం గారినే కలిసే అవకాశం వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నిన్న ఉద్యోగ సంఘం నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది అనుకున్నారు. అక్కడికి సీఎం గారు వచ్చారు, సీఎం గారే మాట్లాడారు. మొత్తం అంతా కూడా క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల నేతలు ఎం కృష్ణయ్య, హృదయరాజు, వెంకటేశ్వర్లు, ఎన్ వెంకటేశ్వర్లు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, విద్యాసాగర్, సాయి శ్రీనివాస్, కేఆర్ సూర్యనారాయణ, చంద్రయ్య, సాయిరాం తదితరులు. సో ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ చంద్రబాబు గారిని కలిశారు. చంద్రబాబు గారు కూడా వాళ్ళు అడిగిన వాటిల్లో కొన్నింటిని నెరవేర్చారు. నవంబర్ 1 నుంచి కూడా డిఏ ఇవ్వబోతున్నారు. 2 దఫాలుగా పోలీసులకు సరెండర్ లీవ్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, అది ఇవ్వబోతున్నారు 2 దఫాలుగా. ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతులకు పచ్చజెండా, 60 రోజుల్లోగా ఈహెచ్ఎస్ పూర్తిగా ప్రక్షాళన, తీపి కబుర్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. కనీసం ఉద్యోగులు ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయాలన్నా, శాంతంగా నిరసన వ్యక్తం చేయాలన్నా ఉండేది కాదు. కనీసం 5వ తేదీలోపు జీతం ఉండేది కాదు. అసలు ఉద్యోగ సంఘాలంటే చులకనగా చూసేవాళ్ళు. పైగా వాళ్ళ మీడియాలో దేశం మొత్తం మీద ఏపీలో ఉద్యోగులకే వేతనాలు ఎక్కువ, ఏపీలోనే అన్నీ అనుభవిస్తున్నారు, వీళ్ళకెందుకు ఇంకా పెంచడం అనేటట్టు రాసేవాళ్ళు. అలా వేధించుకు తిన్నారు గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం 16 నెలల తర్వాత ఇదిగో ఉద్యోగులకు అండ్ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లకు కూడా అంగీకరించారు. శనివారం వేకుజాము వరకు చర్చలు, ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం, సంస్థపై ఏటా 400 కోట్ల భారమని రాశారు. అన్ని పత్రికల్లో కూడా అదే రాశారు. ఉద్యోగులకు దీపావళి ధమాకా, ఒక డిఏ కానుక,
నవంబర్ నుంచి సొమ్ము జమ, ఆర్టీసీ ప్రమోషన్లకు పరిష్కారం, రిటైర్ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకునేలా చైల్డ్ కేర్ లేవు, పోలీసులకు నవంబరు జనవరిలో ఈఎల్ సొమ్ము, ఉద్యోగ సంఘ భవనాలకు ఆస్తి పన్ను బకాయిలు మాఫీ, 60 రోజుల్లోగా ఈహెచ్ఎస్ సేవలు మెరుగుపరుస్తాం, ఓపీఎస్ వర్తింపై ఉపసంఘం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన, ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చలు. సో దాంతో ఆ 5 ఏళ్లలో ఎన్నడూ లేని ఆనందం ఇది అని బొప్పరాజు వెంకటేశ్వర్లు, దశల వారీ పరిష్కారానికి సీఎం హామీ విని విద్యాసాగర్ గారు వీళ్ళందరూ చెప్పారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఉద్యోగులకు దీపావళి కానుక, పండుగ వేళ ప్రభుత్వం తీపి కబురు, ఉద్యోగ సంఘాలతో చర్చలు సఫలమని ఇలా రాశారు. ఒక్క పత్రిక తప్ప మిగిలిన వాళ్ళందరూ వీళ్ళు ఏం రాశారు చూడండి. ఉద్యోగులకు బాబు దగ, దీపావళి పండుగ పాటు వంచన. అసలు దగ అంటే ఏంటి తెలుసా, వంచన అంటే ఏంటి తెలుసా? 5 ఏళ్ళు అధికారంలో ఉండగా ఉద్యోగ సంఘాల నాయకుల నీడను కూడా తన భవనం మీద పడనివ్వలేదు గత ముఖ్యమంత్రి గారు, వీళ్ళ ఈ పత్రిక బాస్ గారు. కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాల, వాళ్ళను శాంతియుత నిరసనలు తెలియజేసుకొని ఇవ్వాల, వాళ్ళకి కనీసం 5వ తేదీలోపు జీతం ఆ 5 ఏళ్లలో ఎప్పుడూ ఇవ్వలేదు. నయవంచన అంటే అది, దగ అంటే అది. సిపిఎస్ రద్దు చేస్తాం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక సిపిఎస్ రద్దు చేయడం కుదరదు, సిపిఎస్ రద్దు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, అప్పుడేదో తెలియక హామీ ఇచ్చాం అని చెప్పడం నయవంచన అంటే అది, దగ అంటే అది. అర్థం తెలుసుకొని రాయండి. దగ అంటే ఏంటో, నయవంచన అంటే ఏంటో. 6 డిఏలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒకటి ఇప్పుడు ఇస్తున్నారు. గత ప్రభుత్వం కూడా పీఆర్సీ వేయలేదు, ఇప్పుడు వీళ్ళు ఇంకా పీఆర్సీ వేయలేదు. సో వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారనమాట. ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులకు బాబు దగ అని రాశారు. సో నిజంగా దగానో లేదంటే ఉద్యోగులకు కానుకలు ఇచ్చినట్టు అనేది మీ అభిప్రాయాన్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మన ఛానల్ చాలామంది ఎంప్లాయీస్ చూస్తున్నారు. నేను ఎందుకంటే ఉద్యోగ సంఘాల డిమాండ్ల మీద వాళ్ళ వెర్షన్ మీద నేను ఎప్పుడు వీడియోలు చేయలేదు, ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికం. ఏ సంఘాలైనా సరే, ఏ ఉద్యోగ సంఘాలైనా సరే ప్రభుత్వంతో చర్చలు జరపడం, అవి సఫలమవడం లేదా విఫలమవడం ఇవన్నీ జరుగుతాయి, రొటీన్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. నేను ఆ సంఘాలను ఎత్తుకుంటానో లేదంటే ఆ సంఘాలను వ్యతిరేకిస్తానో నేను ఎప్పుడు వీడియోలు చేయలేదు. అయితే పోలీసులకు సరెండర్ లీవ్స్ వలన ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, అది మాత్రం 2-3 సందర్భాల్లో చేసాం. ఇక గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి అక్కడే, రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం, క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది. డ్రీమ్ ఫోర్స్ చర్చా వేదికలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, దక్షిణ భారతం అంటే ఇష్టం, సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనిఆఫ్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. ఏఐలో అమెరికా తర్వాత అతి భారీ పెట్టుబడి అక్కడే పెడుతున్నామని ఆయన పునరుద్ఘాటించారు. చూసారా డియర్ వైసీపీఎన్స్, వైఎస్ఆర్ ఈ ప్రపంచంలో అందరూ విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ అండ్ ఏఐ సెంటర్ రావడాన్ని ఆహ్వానిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. ఒక్క వైసీపీ వాళ్ళు తప్ప, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ ఆ బ్యాచ్ అండ్ ఆ ఎక్స్ఎమ్మెల్యేలు, ఆ ఎక్స్ మినిస్టర్స్ తప్ప. సాక్షాత్తు సుందర్ పిచాయ్ చెప్పారు ఆ రూపురేఖలు మారిపోతాయి అని, భారీ పెట్టుబడి పెడుతున్నాము, అమెరికా తర్వాత అంత భారీ పెట్టుబడి అక్కడే పెడుతున్నాము అని సాక్షాత్తు సుందర్ పిచాయ్ చెప్పారు. ఆయనేమి తెలుగుదేశం పార్టీ కాదే, ఆయనేమి కమ్మ మీడియా కాదే మీరు అంటున్నట్టు. సో ఆయన విలువ ఏమిటో ఈ ప్రపంచానికి తెలుసు, ఆయనే చెప్తున్నారు వినండి. అంటే వైసీపీకి వాళ్ళతో సమస్య అదే, వాళ్ళకి తెలీదు, తెలిసినా అడ్డంగా వాదిస్తారు, ఎవరైనా చెప్పినా వినరు. కొత్త కొత్త గొర్రెలు పుట్టుకొస్తున్నాయి ఈ మధ్య యూట్యూబ్లో. ఇక పాక్ వైమానిక దాడిలో యువ క్రికెటర్ల దుర్మరణం నిరసనగా త్రైపాక్షిక సిరీస్ నుంచి వైదొలిగిన ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు ఆ దేశంపై దాడులు చేస్తోంది. శనివారం ఖతార్ రాజధాని దోహాలో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆ దేశం శుక్రవారం రాత్రి చేసిన దాడుల్లో ఎంతో భవిష్యత్తున్న 3 యువ క్రికెటర్లు దుర్మరణం పాలయ్యారు. దీంతో త్వరలో పాకిస్తాన్లో జరగనున్న త్రైపాక్షిక సిరీస్ నుంచి ఆఫ్ఘన్ వైదొలిగింది. చాలా దారుణం, పాకిస్తాన్ మరీ రెచ్చిపోతుందన్నమాట. నాడు అపాయింట్మెంట్లే కరువు, నేడు నేతలను పిలిచి భేటీలు. ముఖ్యమంత్రి చర్చల్లో పాల్గొనడంపై ఉద్యోగ సంఘాల నేతల ఆనందం. ఆ 5 ఏళ్ళు పట్టించుకోలేదన్న నాయకులు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం. చూడండి, గతంలో అపాయింట్మెంట్లు కూడా లేవు, చిన్న వరం ఇచ్చారు, లాస్ట్లో చిన్న వరం ఇచ్చి క్షీరాభిషేకాలు చేయించుకున్నారు, పాల ప్యాకెట్లు ఇచ్చి అభిషేకాలు చేయించుకున్నారు రాష్ట్రం మొత్తం మీద ఉద్యోగుల చేత, చిన్న వరం ఇచ్చి.
ఇప్పుడు చూడండి, ప్రభుత్వం వచ్చిన 16 నెలలు తిరక్కముందే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారే చర్చల్లో పాల్గొన్నారు. అది వాళ్ళకి వీళ్ళకి తేడా. ఇక పేదలకు కార్పొరేట్ వైద్యం వద్దా? కుయుక్తులతో అడ్డుకుంటున్న వైకాపా. జగన్ కోడికత్తి డ్రామాలో ప్రైవేట్ ఆసుపత్రిలోనే వైద్యం. వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సింది నాయకులే. త్వరలో పార్టీకి జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తాం. పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు. గతంలో వైకాపా అధినేత జగన్ కోడికత్తి డ్రామా ఆడి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. తన తల్లిని వైద్యం కోసం కర్నూలులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడే దాక్కుని సిబిఐ అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. వైకాపా వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారు, పేదలకు మాత్రం వద్దా అని సీఎం చంద్రబాబు నిలదీశారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేయడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని, ఏటా అదనంగా 110 సీట్లు పేద విద్యార్థులకు దొరుకుతాయని వివరించారు. ఇక బాధితులకు చంద్రబాబు భరోసా. తెదేపా కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు వారి దగ్గరకు వెళ్ళి వినతులు తీసుకున్న ముఖ్యమంత్రి పరిష్కారానికి హామీ. సో బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు. టీడీపీ ఆఫీస్లో వినతులు స్వీకరించారు. నాకు ఈ వినతులు టీడీపీ ఆఫీస్లో వినతులు స్వీకరించడం ఏంటో, అవి ఫాలోఅప్ ఉందో లేదో, ఎంతవరకు ఫాలోఅప్ చేస్తున్నారో, ఎంతవరకు పరిష్కరిస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఇదంతా కూడా ఒక మాయం అనిపిస్తుంది, మాయా ప్రపంచంలాగా. ఇక వ్యవసాయ మార్కెట్ యార్డులకు స్వయం ప్రతిపత్తి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. గిరిజన విద్యార్థులపై వైకాపా శవరాజకీయం. మంత్రి సంధ్యారాణి ధ్వజం. బహిరంగ విమర్శలు వద్దు. నెల్లూరు తెదేపా నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఆగ్రహం. ఇక జోగి రమేష్, జనార్దన్ రావులది గాఢానుబంధం. వారి సన్నిహిత సంబంధాలు మరోసారి బట్టబయలు. అద్దెపల్లి సోదరులతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న జోగి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలు. నకిలీ మద్యం తయారు చేయించింది రమేషేనని ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చిన జనార్దన్ రావు. జోగి రమేష్, జనార్దన్ రావులది గాఢానుబంధం. వారి సన్నిహిత సంబంధాలు మరోసారి బట్టబయలు. అద్దెపల్లి సోదరులతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న జోగి అని. సో వాళ్ళిద్దరికీ మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది అనేది రాశారండి. జోగి రమేష్ అండ్ అద్దెపల్లి జనార్దన్ రావు, అద్దెపల్లి జగన్మోహన్ రావు వీళ్ళందరికీ కూడా జోగి రమేష్కి అత్యంత సాన్నిహితులు. వాట్సాప్ చాట్లు బయటపడ్డాయి, గూగుల్ లొకేషన్స్ బయటపడ్డాయి, టేక్అవుట్ లొకేషన్స్ బయటపడ్డాయి. అండ్ వాళ్ళిద్దరు పాత కలిసి తిరగడం, వేడుకలకు హాజరవడం కూడా బయటపడింది అని రాశారు. ఇక వైకాపా పాలనలో స్కూటీల్లోనూ మద్యం పంపిణీ. మంత్రి కొలిసి పార్థసారథి. ఏలూరులో బార్ ఏర్పాటుకు అద్దెపల్లి వ్యూహరచన. నిర్ధారించుకునే పనిలో పోలీసులు. నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు ఏలూరులో తన సన్నిహితుడైన మద్యం వ్యాపారి ఎరుకుల సూరిబాబు అలియాస్ రవితో కలిసి ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన బార్ ఏర్పాటు చేయనున్నారు అనుకుంటా. ఇక జోగి రమేష్ పాత్ర మీద రోజుకు ఒక ఆధారం వస్తుందంట ఈ నకిలీ మద్యం కేసులో. జోగి రమేష్ మరీ రెచ్చిపోతున్నారులే ఆయన. ఇక 12 ప్యాకేజీలుగా ఓఆర్ఆర్ నిర్మాణం. 24,791 కోట్లు అంచనా వ్యయం. హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే ఎక్కువ పొడవుతో నిర్మాణం. 12 ప్యాకేజీలుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరగబోతోందంటండి. 24,791 కోట్లు ఖర్చు అంట. ఇక సైకిల్పై విధులకు కలెక్టర్. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తరచూ సైకిల్పై తిరుగుతున్నారు. వాయు శబ్ద కాలుష్యరహిత సమాజాన్ని కాంక్షిస్తూ అవసరం మేరకు మోటార్ వాహనాలు వినియోగించాలనే సందేశంతో నగరంలో ఆయన సైకిల్ తొక్కుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారంట. మంచిది. కలెక్టర్స్, జిల్లా కలెక్టర్లు అండ్ ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇటువంటి ఇనిషియేటివ్ ఆలోచనలు తీసుకోవాలి. దానివల్ల మిగిలిన వాళ్ళు కూడా అమలు చేస్తారు. ఇక ప్రతి కళాశాల ఓ ప్రయోగశాల కావాలి. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. కేఎల్ డీమ్డ్ వర్సిటీలో 3 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం. ప్రతి కళాశాల ఒక ప్రయోగశాలగా మారాలని, తరగతి గదులతో అందుకు వేదికలు అవ్వాలని, అన్ని వర్సిటీల్లో ఆధునిక సాంకేతిక ప్రయోగాలు జరగాలని. సో కేఎల్ యూనివర్సిటీలో అంట ప్రతి కళాశాల ఒక ప్రయోగశాల కావాలని ఇక్కడ 3 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైందని రాశారు. తర్వాత ఊపందుకున్న జలజీవన్ మిషన్ పనులు. ఇక విద్యుత్ ఉద్యోగుల మెజారిటీ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. వేకుజాము వరకు చర్చలు జరిగాయి. ఇక శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ హోంమంత్రి గారి పేరుతో అక్కడ అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలలో దళారిగా మారి దర్శనాలు ఇప్పిస్తాను, నేను హోంమంత్రి గారికి అత్యంత సన్నిహితుడిని, చాలా క్లోజు, ఆమె లెటర్ హెడ్ మీద నేను దర్శనాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడంట దళారిగా. ధాన్యం సేకరణ ఇబ్బందులు లేకుండా చూడండి. వైద్య విద్యలో కొత్తగా 106 పీజీ సీట్లు. మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. హరిత పశులతో పర్యావరణాన్ని కాపాడుకుందాం. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఊపందుకున్న జలజీవన్ మిషన్. సో ఇవన్నీ
ఈనాడులో వచ్చిన అంశాలు. సో సాక్షి, ఆంధ్రజ్యోతి ఒకసారి మళ్ళీ వెళ్దాం. సో వెళ్ళే ముందు మరోసారి మ్యాగజైన్ గురించి చెప్తున్నాను. సో వైజాగ్లో మ్యాగజైన్ ఆవిష్కరణ ఉంటుంది సబ్స్క్రైబర్ సమక్షంలో. దానికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆ 3 జిల్లాలు ప్లస్ గోదావరి జిల్లాల నుంచి ఎవరు వచ్చినా సబ్స్క్రైబర్స్ని ఆహ్వానిస్తాము. అది ఎంట్రీ ఏ విధంగా ఉండాలి అనేది నేను నిర్ణయిస్తాను. ఎక్కడ మీటింగ్ పెడతాము, దానికి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, రిజిస్ట్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది నేను త్వరలోనే నిర్ణయించి మీకు చెప్తాను. ఎందుకంటే ఎంట్రీ అనేది ఉచితంగా కాదు. ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనం గతంలో గెట్ టుగెదర్ పెట్టినప్పుడు ఫ్రీ ఎంట్రీ పెట్టాము, కానీ ఈసారి మాత్రం నామినల్ ఛార్జ్ పెట్టబోతున్నాం. ఎందుకంటే అక్కడ మ్యాగజైన్ పంపిణీ ప్లస్ ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి. దీని మీద మీ అభిప్రాయం కూడా ఒకసారి చెప్పండి. సో ఎలా చేద్దాం అనేది ఉత్తరాంధ్ర సబ్స్క్రైబర్స్ చెప్పండి. చెప్తే వాళ్ళని బట్టి వెళ్దాము. మీ అభిప్రాయాన్ని బట్టే మనం డెసిషన్ తీసుకుందాం. నిధులు ఇవ్వంగా ఆయకట్టు భద్రంగా మారనున్న కీలక సాగునీటి ప్రాజెక్టులు రూపురేఖలు. ఇక విజయవాడలో ఎలివేటెడ్ వంతెనకు బ్రేక్. అధికారంలోకి వస్తే 3.0 చూపిస్తా. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. ఎమ్మెల్యేకు సైబర్ నేరగాలు బురుడి. డిజిటల్ అరెస్ట్ పేరిట అదేంటో నాకు అర్థం కావట్లేదండి. ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి నుంచి సైబర్ నేరగాలు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇప్పటికే అందరికీ అవగాహన కల్పిస్తున్నాం డిజిటల్ అరెస్టుల పేరుతో. సో ఇక్కడ మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆయన్ను ఎమ్మెల్యేలు వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పి 1,07,00,000 కాజేశారంటండి. అసలు ఆయన ఎలా దొరికిపోయారు? ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యుండి అటువంటి వస్తే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా, సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి కదా. కాకినాడలో బాలుడి అమ్మాయి విషయమై ఘర్షణతోనే ఉంటున్న పోలీసులు. గంజాయి విక్రేతలై సన్నిహితులే కానమంటున్న మృతుడి తల్లి. నిండు గర్భిణి దారుణ. గొడ్డలతో నరికి చంపిన మామ కుమారుడు కులాంతర వివాహం చేసుకోవడమే కారణం. సరే, ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షి ఎంతైనా మన గుండె చప్పుడు కదా. సో సాక్షిని మనం చదవకపోతే ఎట్లా? టీటీడీ ఉద్యోగిని హోంమంత్రికి చాలా క్లోజ్. వీడియో చివరిలో నేను ప్రకటిస్తా. ఈ మ్యాగజైన్ అండ్ మొబైల్ యాప్ లాంచింగ్కి వచ్చే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఎంత అనేది వీడియో చివరిలో ప్రకటిస్తా. చివరి వరకు చూడండి. ఇక టీటీడీ ఉద్యోగిని హోంమంత్రికి చాలా క్లోజ్. నేను టీటీడీ దళారీ గురించి, అలాగే టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సైబర్ నేరగాళ్ళు బురుడి చేశారు. అలాగే ఎంపీలు ఉండే అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం. ఢిల్లీలో లోక్సభ రాజ్యసభ ఎంపీల నివాసాలు ఉంటే అపార్ట్మెంట్ల సముదాయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని ఇచ్చారు. అలాగే ఫలించిన వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి. వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి ఫలించి రాష్ట్రంలో 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు 60 పీజీ సీట్లు వచ్చాయా? ఇప్పుడు ఉంటే ఇప్పుడు వచ్చాయా? దాదాపుగా 1.5 ఏడాది అయింది. ఇప్పుడు పీజీ సీట్లు వస్తే అది జగన్ ప్రభుత్వ కృషా? పాక్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే. ఆపరేషన్ సింధూర్ ఒక ట్రైలర్ మాత్రమే. యుద్ధంలో భారత్ విజయం యాదృచ్ఛికం కాదు, అదొక అలవాటు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని పాకిస్తాన్కు పరోక్ష హెచ్చరిక. లక్నోలో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు సైన్యానికి అప్పగింది. సో బ్రహ్మోస్ క్షిపణి ద్వారా పాకిస్తాన్ మొత్తాన్ని మనం అదుపులోకి తీసుకోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు, అవసరమైతే నాశనం చేయొచ్చు వాళ్ళ స్థావరాలని అని రాజ్నాథ్ సింగ్ గారు నిన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపేసి ఎక్కడిదక్కడే ఆపేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆ 2 దేశాల అధ్యక్షులకు కూడా హెచ్చరించారు అండ్ పిలుపునిచ్చారు. ఇంటర్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి బ్లూ ప్రింట్ను బోర్డు విడుదల చేసింది నిన్న. ఇక ఓహ్తాష్ పర్యాటకుల ఆకర్షణలో నెంబర్ 1. మంత్రముగ్ధులవుతున్న స్వదేశీ విదేశీ సందర్శకులు. తాజ్ తర్వాత విదేశీ పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రా కోటకు 2వ స్థానం. స్వదేశీ పర్యాటకుల ఆకర్షణలో కోనార్క్ సూర్య దేవాలయానికి 2వ. సో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం విదేశీ అండ్ స్వదేశీ పర్యాటకుల ఆకర్షణలో తాజ్మహల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఆగ్రా కోట సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక స్వదేశీ పర్యాటకుల పరంగా చూసుకుంటే కోనార్క్ సూర్య దేవాలయం సెకండ్ ప్లేస్లో ఉందంట. ఇక నకిలీ మద్యంతో కల్లుగీత కార్మికులు వృత్తి బలి. స్పిరిట్తో నకిలీ మద్యం తయారీకి పెద్దల అండ. ఇది గంజాయి కంటే అత్యంత ప్రమాదకరం. అంతే కదా మరి. చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో కలకలం. అయ్యో, చిన్నారి కాళ్ళకు వచ్చిన బొబ్బలు. వైరల్ ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చి కాళ్ళకు బొబ్బలు వస్తున్నాయంట పిల్లలకి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోల్లో జరిగింది.
అదొకటి రాశారు. సాక్షిని పక్కన పెట్టేద్దాం, ఇప్పటికే లేట్ అయింది. నువ్వేంటి ఈరోజు నేను చదవను పో. ఇక ఉద్యోగులు దీపావళి కానుక గట్టిగా తిప్పుకొట్టండి. వైసీపీ చేస్తున్న విష ప్రచారాలు, వైసీపీ చేస్తున్న నెగిటివ్ ప్రచారాలు తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా తిప్పుకొట్టాలని చెప్పి సీఎం చంద్రబాబు గారు చాలా సీరియస్గా నిన్న హెచ్చరించారు. ఇక మారీచ కుట్రలు అని అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటులో విశాఖకు పెట్టుబడుల వరద ప్రవహిస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇదొక మైలురాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గూగుల్ ఏఐ హబ్ గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. అల్పబుద్ధులు ఉన్నవారికి ఇది అర్థం కాదు. చేపలు రొయ్యల దుకాణాలు ఏర్పాటు చేయించడమే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకున్న వారికి ఇలాంటి పెద్ద విషయాలు అర్థం కావు. ఉల్టా చోర్ కొత్వాల్కే డాంటే అన్నట్టుగా అధికారంలో ఉన్నంతకాలం విషతుల్యమైన మద్యాన్ని ప్రజలకు విక్రయించి మద్యం కొనుగోలులో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన జగన్ అండ్కో ఇప్పుడు కల్తీ మద్యాన్ని తెర మీదకు తెచ్చింది. మద్యం ద్వారా నేను ఒక్కడనే సొమ్ములు వెనకేసుకోలేదు, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారు అని ప్రజలు నమ్మించడానికే ఈ తాపత్రయం. కొంతకాలంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన మధ్య తగవులు పెట్టడానికి చేయని ప్రయత్నం లేదు. అయితే వారి నిరాశ మిగిలింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని అభినందించాల్సిందే. కాపుల ముసుగులో జగన్ రెడ్డి మద్దతుదారులు ఎంతగా రెచ్చగొడుతున్నా ఆయన సంయమనం పాటిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు కందుకూరులో జరిగిన విషయంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను, ఆ సంఘటనను కులాల మధ్య జరిగినట్టుగా చిత్రీకరించి రాష్ట్రం మొత్తం ఆ కులాన్ని రెచ్చగొడుతున్నారు. ఆ కులంలో కొంతమంది కూడా రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కమ్మ కాపులు సఖ్యంగానే ఉండేవారు. వంగవీటి రంగ అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి రంగ ప్రవేశంతో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పోడ్చలేని అగాధాన్ని సృష్టించారు. కందుకూరులో జరిగిన సంఘటన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందే. ఇందులో ఆ రెండు కులాలకు సంబంధించిన ఇతర ప్రమేయం ఏముంది? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులే కాదు కమ్మవారు కూడా గురయ్యారు. ఈ స్థానిక పరిస్థితులే కారణం, కానీ కులాలు కావు కదా అని ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను స్పష్టంగా రాసేశారు. ఇక జనార్దన్ రావు జోగి బలమైన మద్యం మందం ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు, ఇద్దరు దర్జాగా కూర్చున్న ఫోటోలు వైరల్ అని ఒకటి ఇచ్చారు. అందరం కలిసే చేసాం. విచారణలో సురేంద్ర నాయుడు ఒప్పుకోలు, ములకల చెరువు నుంచి మా ఇంటి సరుకు, అక్కడి నుంచి బెల్ట్ షాపులు, ఆంధ్ర వైన్స్కు జయచంద్రారెడ్డి మరి ద్వారా జనార్దన్ రావు పరిచయం. రెండో రోజు కొనసాగిన 10 మంది నిందితుల విచారణ. సైబర్ వరల్డ్లో టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ఫిర్యాదు. ఇది నాకు మరీ సిల్లీగా ఉంది. అసలు టీడీపీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయనకు ఫోన్ చేసి సైబర్ నేరగాళ్ళు వేధిస్తే ఆయన డబ్బులు పంపించేయడం ఏంటి? ఎంత సిల్లీగా ఉంది తెలుసా? ఎమ్మెల్యేలు ఎలా ఉంటాయి అలా? అసలు ఎంత అవగాహన లేకపోవడం. సొంత ఖర్చుతో రోడ్లను బాగు చేసేందుకు సిద్ధం. బయోకాన్ సీఎండి కిరణ్ మంజుదార్ ప్రకటన. బెంగుళూరు కర్ణాటక ప్రభుత్వానికి సిగ్గుచేటు. సొంత ఖర్చుతో నేను రోడ్లు బాగు చేస్తామని చెప్పి బయోకాన్ సీఎండి చెప్పారు. ఇక ఇద్దరు యువతలతో ప్రేమ పెళ్ళి. ఎవడండినా పెట్టి పుట్టేవరైనా ఆయన నువ్వు. చిత్రదుర్గ ఒకే వేదికపై వివాహం. చిత్రదుర్గ పట్టణంలోని జేజేహట్టి కాలనీకి చెందిన వసీం షేక్ అనే యువకుడు ఇద్దరు యువతులను ఒకేసారి ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు. వసీం గతంలో గోవాలో పనిచేసే సమయంలో షిఫా అనే యువతతో స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత జన్నత్ అనే చిత్రదుర్గ యువతతో స్నేహం ఏర్పడి అది కూడా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరితోనూ వసీం ప్రేమ కొనసాగించి ఇద్దరిని ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. ఇద్దరిని ఒప్పించడం గ్రేట్. రష్యా చమురును భారత్ అస్సలు కొనదు. భవిష్యత్ ఇప్పటికే కొనుగోలు తగ్గించేసింది. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపా. ఈయనకి పిచ్చి ట్యాబ్లెట్లు అప్పుడప్పుడు వేసుకుంటాడు, అప్పుడప్పుడు వేసుకోడు. వేసుకోనప్పుడు ఇటువంటి పిచ్చివాగుడు వాగుతాడు. బంగారు మిఠాయి కిలో 1,11,000. 24 క్యారెట్లు తినగలిగితే గోల్డ్తో జైపూర్లో తయారీ. మన దేశంలో అత్యంత ఖరీదైన మిఠాయి ఇదే. అబ్బో. భారత భూభాగంలోనూ దాడులు చేయగలం, రెచ్చగొడితే విరుచుకుపడతాం. పాకిస్తాన్ నుంచి మునీర్ ప్రలాపం, అనుభూతి చూపిస్తూ హెచ్చరికలు. పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే. శబరిమల ఆలయానికి కొత్త ప్రధాన అర్చకుడు. బంగారు తాపడాలను తిరిగి అమర్చిన దేవస్థానం బోర్డు. కరూరు మృతుల కుటుంబాలకు 20 లక్షలు విజయ్ పార్టీ తరఫున ఖాతాల్లో జమ. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత. 10 నుంచి 15% కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తారు. ఈ మేరకు చట్టం కూడా తీసుకొస్తాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చురకలెట్టారు. తర్వాత అల్లుడి అంబానీ బిడ్డను బిర్లా. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఆ పెద్ద మనిషి కేసీఆర్ చేసిన పాపాల పొట్టు పగులుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇవన్నీ ఆంధ్ర జ్యోతి అంశాలు. తర్వాత ఆంధ్రప్రభలో చూసుకుంటే హస్తినలో పరపతి రాష్ట్రానికి మహోన్నతి అని
లోకేష్ గారి గురించి రాశారు. సో ఢిల్లీ స్థాయిలో పరిచయాలు స్ట్రాంగ్గా ఉండడం అండ్ లోకేష్ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంకరేజ్ చేస్తుండడం వలన రాష్ట్రానికి మహోన్నతి పడుతోంది, మంచి మంచి పెట్టుబడులు వస్తున్నాయి అని. ఇదంతా లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంకరేజ్ చేస్తున్న ఫలితంగా వస్తున్నాయి. అటు కేంద్ర మంత్రులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, పారిశ్రామిక దిగ్గజాలతో కూడా అనుబంధం పెరుగుతోంది అని లోకేష్ గారి గురించి దీనిలో ప్రత్యేకమైన ఆర్టికల్ రాశారు. ఇక ఆస్ట్రేలియాకి నారా లోకేష్ టీం వెళ్తోంది, ఈరోజు అక్కడ దిగబోతున్నారు. ఇక ఆతిథ్యానికి ఋషికొండ పర్యాటక ఆరోగ్య గమ్యస్థానంగా ఉపయోగం, భవనాల వినియోగంపై త్వరలో నిర్ణయం, గూగుల్ ఏఐ హబ్ వస్తుండటంతో పెరిగిన ప్రాధాన్యం. సో భవనాలు విశాఖపట్నం ఋషికొండ భవనాలు ఏ విధంగా వాడుకోవాలి అని ప్రభుత్వం దాదాపుగా కొలిక్కొచ్చింది. ఇక విషం చిమ్మిన కుల వివక్ష. ఆ 6 గ్రామాల్లో యువతనే పెళ్లి చేసుకోవాలని కుల పెద్దలు, కాదన్న యువకుడు కర్ణాటకకు చెందిన అమ్మాయితో పెళ్లికి నిర్ణయం, భగ్గుమన్న కుల పెద్దలు 12 ఏళ్ల పాటు బహిష్కరణ, ఈ ఇంట్లో భోజనం చేస్తే 1,00,000 జరిమానా, చచ్చినా వెళ్ళకూడదు, ఇవి ఆంక్షలు, బాధిత కుటుంబం ఆక్రందన ఆదుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు. బా ఎక్కడిది? ఉమ్మడి అనంతపురం జిల్లానా? 12 ఏళ్ల పాటు 6 గ్రామాల పెద్దలు వెలివేశారంట. ఆ 6 గ్రామాల్లో యువతనే పెళ్లి చేసుకోవాలని ఒక యువకుడికి చెప్తే ఆ యువకుడు వినకుండా కర్ణాటకకు చెందిన అమ్మాయితో పెళ్లికి నిర్ణయించుకున్నాడని ఆ కుటుంబాన్ని, ఆ యువకుడిని 12 ఏళ్ల పాటు వెలివేశారంట. ఈ ఇష్యూ జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. కొంచెం పెద్ద ఇష్యూ అనేది ఈ రోజుల్లో కూడా ఇవేంటో. ఓకే, ఇవి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు మ్యాగజైన్ అంశం నేను కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను. జనవరి నెలలో రిలీజ్ ఉంటుంది. ఈ మ్యాగజైన్ కంటెంట్ ఎలా ఉండబోతుంది ఏంటనేది నేను అప్పుడే లీక్ చేయను. సో చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది. ప్లస్ అందులో పాఠకుల అభిప్రాయాలు అండ్ మీ ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడేలా రాష్ట్రంలో పరిపాలన అండ్ రాజకీయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నెలవారీ అంశాలు. మంత్లీ మ్యాగజైన్ ఎందుకు తీసుకొస్తున్నామంటే కంటెంట్ క్వాలిటీ కోసం. ఇప్పుడు ప్రతి ఒక్కరి టేబుల్ మీద కూడా ఎంత పెద్దోళ్ళు ఇంక్లూడింగ్ సీఎం గారు అవ్వచ్చు, లేదా సిఎస్ లెవెల్ అవ్వచ్చు, ఒక ఐఏఎస్ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, వాళ్ళ టేబుల్ మీద మన మ్యాగజైన్ ఉండాలి. ఒక పెద్ద దిగ్గజ పారిశ్రామికవేత్త అవ్వచ్చు, తెలుగు వాళ్ళు ఎక్కడో సెటిల్ అవ్వచ్చు, లేదా మీరు ఒక హయ్యర్ లెవెల్లో ఎంప్లాయీస్, డాక్టర్స్, ఇంజనీర్స్ అయి ఉండొచ్చు. మీరు మీ టేబుల్ మీద మ్యాగజైన్ ఉండాలి. సో మీకు చదవడానికి ఆ నెలలో ఎప్పుడు 10 నిమిషాలు గ్యాప్ దొరికితే అప్పుడు మన మ్యాగజైన్ పట్టుకొని చదివేలా ఉంటుంది అనమాట. అంత క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాం. ఇది వీక్లీ పెట్టడం వలన ఏమవుతుందంటే కంటెంట్లో క్వాలిటీ తగ్గిపోద్ది. సో మనం ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఇస్తాం. అది స్పాట్ వార్తలు ఉండవు. అంటే ఈరోజు జరిగిన సంఘటన నెల రోజుల తర్వాత కవర్ చేస్తారా మీరు అని అనిపించవచ్చు. దీనిలో వార్తలు ఉండవు, న్యూస్ కవరేజ్ కాదు, ఓన్లీ అనాలిసిస్ మాత్రమే, డెప్త్ అనాలిసిస్ మాత్రమే ఉంటాయి. సో ఇది రిలీజ్ కోసం నేను ఏం ప్లాన్ చేస్తున్నానంటే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర అండ్ గోదావరి జిల్లాల సబ్స్క్రైబర్స్ సమక్షంలో రిలీజ్ ఉంటుంది. దీనికి ఎంట్రీ ఫీజు ఎందుకు నిర్ణయిస్తున్నామంటే మ్యాగజైన్ అనేది ఖర్చుతో కూడుకున్నదని నేను గతంలో చాలాసార్లు చెప్పాను. సో దీనికోసం కూడా భారీగా మేము ప్లాన్ చేసాం. ఒక 1.5 year లేదా 2 years ఎటువంటి రిఫండ్ రాకుండా దీన్ని మెయింటైన్ చేయాలంటే ఎలా అని ప్లాన్ చేసి దానికి తగ్గ ఫండ్ పట్టుకొని దిగుతున్నాం అనమాట. సో ఒకసారి లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూడడం. సో దీని లాంచింగ్కి ఈ సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా సరే మినిమం నామినల్ ఫీజు ఒకటి పెడుతున్నాము. మినిమం ఫీజే ఉంటుంది, ఎక్కువేమీ ఉండదు. దాని ద్వారా విశాఖపట్నంలో జనవరి 1 లేదా ఫస్ట్ వీక్లో ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడైనా చెప్తాను. సో విశాఖపట్నంలో మ్యాగజైన్ లాంచింగ్కి రావాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఎంట్రీ ఫీజు ఉన్నా సరే మేము వస్తాము అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఫ్రీ అయితేనే వస్తాము, ఎంట్రీ ఫీజు అయితే మేము రాము అనుకునే వాళ్ళు వద్దు, ఏమీ అనుకోవద్దు దయచేసి. అలాగే బెంగళూరులో విశాఖ ఏమో మ్యాగజైన్ లాంచింగ్, ఇక బెంగళూరులోనేమో మొబైల్ యాప్ లాంచింగ్. దీనికి కూడా అంతే నామినల్ ఫీజు పెడతాం. దీని ఎంట్రీకి కూడా నామినల్ ఫీజు పెడతాం. 100 మంది వచ్చినా పర్వాలేదు, 100 మంది సమక్షంలోనే చేద్దాం. ఈ రెండుతో మనం మ్యాగజైన్కి సంబంధించి ఒక ఫండింగ్ ఉంటుంది కదా, ఆ ఫండ్లో జమ చేసి దాన్ని మెయింటైన్ చేయడానికి నడపడానికి ఉపయోగపెడతాం. సో దీనివలన ఏంటి ఉపయోగం? ఇది నువ్వు వ్యాపారేచ్ఛతో మొదలు పెడుతున్నాను మీరు అనుకోవచ్చు.
దీనిలో ఉన్న కంటెంట్ చూస్తే మీకే అర్థమవుద్ది ఎందుకు ఏంటి ఉపయోగం అనేది. దీనిలో ఈ మ్యాగజైన్ చదవడం వలన మీకు రాష్ట్ర రాజకీయాల మీద, రాష్ట్ర రాజకీయాల్లో కంప్లీట్ పూర్తి స్థాయి పారదర్శకత అండ్ జవాబుదారీతనం తీసుకొచ్చేలా మన వార్తా కథనాలు ఉంటాయి. ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని ఎత్తి చూపుతాం, ప్రజల సమస్యలను లేవనెత్తుతాం. అలాగే ప్రజలే, పాఠకులే దీనిలో వార్తలు రాసేలాగా ఒక విధానం తీసుకొస్తాం. అలాగే రాజకీయ పార్టీల విధానాలు తప్పులు, అలాగే ప్రభుత్వ విధానాలు తప్పులు, ఇవన్నీ కూడా దీనిలో కొంచెం డెప్త్గానే స్టడీ చేస్తాం. మంచి చెడు అన్నీ కూడా స్టడీ చేస్తామన్నమాట. సో ఇది అంటే చెప్పాను కదా, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చదువుకునేలా ఉంటుందన్నమాట. మ్యాగజైన్ పేరు కూడా మన ఛానల్ పేరే. ఇదే ఈ ఛానల్ పేరే క్యాచీగా ఉంది కదా, ఇంకా వేరే పేరులో ఎందుకు పెట్టడం. మన ఛానల్ పేరు ఏదైతే ఉందో అదే మ్యాగజైన్ పేరు. కొంచెం లోగో అది సెపరేట్గా ఉంటుంది, థీమ్ సెపరేట్గా ఉంటుంది. సో ఈ రెండు విశాఖ అండ్ బెంగళూరు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, రావాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఫీజు నామినల్గానే ఉంటుంది, నామినల్గానే డిసైడ్ చేస్తాం. ఎంత ఏంటనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.